హలో అండి, అందరికీ నమస్కారం. రోజే గారు ప్రెస్ మీట్లో ఒకటి చూపిస్తూ మాట్లాడుతుంది. అదేంటంటే రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద గతంలో మేము మా పదవిలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేస్తే పెద్ద గోల చేశారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకొని ఉన్నారు అని చెప్పేసి ఒక అబద్ధాలు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి చెప్తున్నాను, మీ ఇళ్లలో ఉండే పట్టా పాస్ పుస్తకం ఏదైతే ఉందో అవి బాబు గారి బొమ్మ ఉందా అండి? నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద నేను పెడతాను చూడండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఆయన బొమ్మ వేసుకొని ఉన్నారో, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్టాదారు యొక్క రైతు పట్టాదారు పాస్ పుస్తకం మీద ఏముందనేది మీరు చూసి మాట్లాడండి. రోజా గారు ఎందుకు ఇంత బసపూసి మారేడికాయ చేసినట్టు ఇంత అబద్ధాన్ని ఎందుకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నాకు అర్థం కావట్లా. నిజాలు మాట్లాడి నిజాల మీద కట్టుకున్నటువంటి పునాది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. అబద్ధాల మీద ఎన్ని రోజులు మీరు కట్టుకొని పోయినా కూడా అది పేక మెడల్లాగా కూలిపోతుంది. మీరు ఆ విషయాన్ని గమనించడం లేదు. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట అది జగనన్నకి చాలా డ్యామేజ్ చేస్తుంది తప్పితే అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడదండి. మీ పార్టీ యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడదు. సో కాబట్టి పార్టీలో ఏదన్నా ఇప్పుడు ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏదన్నా తప్పు చేస్తే మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు, ఏంటి ఇలా చేశారో అని అడగొచ్చు, మీకున్నటువంటి ఐడియాలు కూడా షేర్ చేయొచ్చు. కానీ లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు చూడు, ఇది చాలా తప్పండి. మీరు ఇంత అబద్ధాలు, ఇంత మోసపూరిత మాటలు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో అది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తారండి. సో ప్రజలందరూ తెలుసుకోవడం కోసం ఈ చిన్న వీడియో అండి. సో చూసారా, ఈ ఒక్క చిన్న పట్టాదారు పాస్ పుస్తకం మీద ఈవిడ ఎలాంటి అబద్ధాలు ఆడిందంటే ఇంకా ఫ్యూచర్ లో రేపు ఏదైనా వీళ్ళకి ఓట్లేసి గెలిపించారంటే అసలు ఇంకా ఆంధ్ర రాష్ట్రమే కనిపించదు మనకు ప్రపంచ మ్యాప్ లో. కాబట్టి గమనించండి, ఇలాంటి అబద్ధాలు ఆడే పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి దిక్కుమాలిన సంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తరిమి కొట్టి బుద్ధి చెప్పాలి. కాబట్టి మనందరం కూడా ఇలా అబద్ధాలు మాట్లాడే వాళ్ళని తరిమి కొట్టే పనిలోనే ఉందాం. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏ విధంగా మంచి పనులు చేసుకుంటూ పోతుంది, ఏ విధంగా కంపెనీస్ వస్తున్నాయి, ఏ విధంగా మన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా ఆహర్నిశలు పాటుపడుతున్నారు ప్రజల కోసం, అది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడి అబద్ధపు దాని మీద నిలబడాలని చూసి ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. సో ప్రజలకు గమనించండి, ఓకేనా? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గతంలో తండ్రిని బాబాయిని చంపిన వ్యక్తులు వీళ్ళేనా అనే అప్పుడు అనుమానంగా ఉన్నింది. బట్ ఇప్పుడు ఈరోజు బోత్స గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజమేమో అనిపిస్తుంది. అలా ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైతరణి అర్థమవుతుంది అనమాట. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ఎలా అయితే మాట్లాడతాడో ఆ విధంగా ఉన్నాయండి. ఎందుకు అంటే ఒక్కొక్క విషయం చెప్తాను. మీ నాన్న 2004లో ముఖ్యమంత్రిగా కాకముందు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో సో స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. మీ నాన్నగారు యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని మీరు వందల వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. సో దాని తర్వాత మీ నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో పాపం ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం దగ్గరికి వచ్చి ఇంకొక విషయం కూడా అండి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రాలో ఉంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని పక్క రాష్ట్రాలకి తరిమేసేది. ఇది నేను అంటున్న మాట కదండి, రోషయ్య గారు అప్పట్లో రోషయ్య గారు అన్న మాట అనమాట. సో అలాంటి వ్యక్తి మీరు, అంటే మీ యొక్క ఆలోచన అప్పుడే ఆయనకు తెలిసిపోయింది అనమాట. సో ఏంటి ఇలా ఉందని చెప్పేసి అప్పుడు మేము పక్క రాష్ట్రాలకి తరిమేశారు మీ నాన్నగారు. అయితే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు వచ్చి ఆయన యొక్క శవాన్ని దగ్గర పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఎలా ఉండిందో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. వేలుముద్ర సేకరించిన దగ్గర నుంచి అమరావతి పోలవరం సంబంధించి ఆ యొక్క ఏదైతే టెండర్లు కూడా మీరు ఆన్లైన్లోకి ఎక్కించే పద్ధతి ఎందుకు అంత హడావిడిగా చేశారు కూడా అర్థమైపోతుంది. సో మొత్తానికి మీ నాన్నగారు పాపం చనిపోయినప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. దాని తర్వాత మీ బాబాయ్ గారిని చంపేసి ఆయన కూడా పొట్టన పెట్టుకున్నారు అని నేను కాదంటారేమో. చంపేసిన వాళ్ళ వెనకాతలు పెట్టుకొని మీరే స్కెచ్లేసి మీరే ఇది చేసి మీరే చంపేసి మొత్తం పూలతో కప్పెట్టేసి వాళ్ళ కూతురు ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు వచ్చేటప్పటికి మొత్తం కుట్లు గిట్లు వేసి నీట్గా అంతా క్లీన్ గా కడిగి పెట్టి మళ్ళీ యాక్టింగ్లు చేస్తారు, ఇలా పడ్డారు అలా పడ్డారు అని చెప్పేసి. దాన్ని మీరు బాబు గారు నారాసు రక్త చరిత్ర అని చెప్పి ఎలా ముద్రీకరించారో ఇవన్నీ వాస్తవాలు కదా. మీరు అవాస్తవాలు కూడా వాస్తవాలుగా ముద్రీకరించి మీ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. కానీ ఇప్పుడు మేమేదన్నా మాట్లాడితే
అది ఇది అని చెప్పేసి ఓ పెద్ద గొంతు వేసుకొని ఆ రోజు ఒకటి మీద పడిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో మొత్తానికి బాబాయ్ గారి చావు తర్వాత ఎట్టికేలకు మీ యొక్క చెల్లెలు పాదయాత్ర చేయబట్టి సో మొత్తానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు అంతకుముందు ఏదైతే బాబు గారు చెట్టు కింద కూర్చొని ఎలా పరిపాలన చేశారో మనందరం చూసాము. మీరు వచ్చిన తర్వాత ఎట్టికేలకు ఒక ఛాన్స్ అని ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రాష్ట్రాన్ని ఎంత అప్పుల్లోకి దింపేశారో, మొత్తం కప్పెట్టేశారు. సో మనుషులనే కాదు, మీరు రాష్ట్రాన్ని కూడా మట్టిలో కప్పెట్టేశారో స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందండి. తర్వాత ఎంతో మందిని చంపేశారు. అమరావతి రైతుల్ని ఎంత క్షోభ పెట్టి వాళ్ళని ఆర్థికంగా మానసికంగా హింసించి ఇది చేశారండి. ఎంతో మంది వ్యక్తుల్ని చంపేశారు. మీరు డోర్ డ్రిల్ కూడా చేసిన వ్యక్తులు దగ్గర పెట్టుకొని ఇప్పటికి కూడా ఉన్నారు. మీ బాబాయ్ గారిని చంపేసిన వ్యక్తులు కూడా మీరు వెనకాతలు పెట్టుకొని ఉంటున్నారా ఇప్పటికి కూడా స్టిల్? అవన్నీ మీరు ఇది చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అనే ఒక ఇది చేసి అందరి మధ్య అలకలలు సృష్టిస్తున్నారు. ఒక కుటుంబంలో కానీ కుటుంబం మధ్య కలహాలు రావడం కానీ రాష్ట్రానికి మధ్య కలహాలు సృష్టించాలన్నా ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంత పిచ్చివాడు ఏంటి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత చీప్ గా ఆలోచిస్తున్నాడు ఏంటి అని ప్రజలు నవ్వుకునే పరిస్థితుల్లో ఈ రోజు మీరు ఉన్నారు. అది ఎంతవరకు సబబండి? మీరు తల్లిని చెల్లిని ఆస్తులు పాస్తులు ఇవ్వకపోగా వాళ్ళని ఇంట్లోంచి గెంటేశారు అంటే మీరు తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రేపు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి మేలు చేస్తారో నాకు అర్థం కావట్లా. ఏ రాష్ట్రంలోకైనా సరే ఏ వ్యక్తులైనా వచ్చినా ప్రజల కోసం మాత్రమే పాటుపడాలి. కానీ మీ యొక్క ధోరణి ఎలా ఉంది అంటే పదవికాంక్ష, ఓన్లీ పదవికాంక్షే. మీకు కావాల్సింది సీఎం చైర్ మాత్రమే. మీకు ప్రజలతో పనిలేదు, రాష్ట్రంతో అభివృద్ధితో అసలుకే పనిలేదు మీకు. రాష్ట్రంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ అక్కడ సీఎంలకి నీళ్లు ఇవ్వడం కూడా అంతా ఎంతో ప్రగతిపరంగా ముందుకెళ్లిపోతుంటే రాష్ట్రం మీద బురద చల్లని ఒక ఇదితో మీరు కక్ష కట్టి మావిగన్ అని 3 రాష్ట్రాల ప్రజలకి అల్లకల్లోలు సృష్టించి మీరు ఇది చేస్తున్నారు. అది ఎంతవరకు సబబు? మీరు ముఖ్యమంత్రి కాలేరు, ఇంకెప్పటికీ అవ్వరు. ఇది మటుకు తథ్యం. మీరు రాసి పెట్టుకోండి. మీరు అవతారం అనుకుంటారేమో, అవరు. ఇలాంటి పనులు చేస్తే అసలుకే అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ పిచ్చుడని ముద్ర పడిపోయింది. నవ్వుకుంటున్నారు ప్రజలు అక్కడ. రేపు ఒకవేళ మీరు ఓట్లకు పోయినా కూడా మీ చీపుర్లతో చాటలతో కొట్టే పరిస్థితుల్లో మీరున్నారు. సో ఇలాంటి దుస్థితి చేయకండి. ఎవరైనా కూడా రాష్ట్రం ముందు అభివృద్ధి పదంగా ముందుకెళ్ళిపోతుంటే అప్రిషియేషన్ చేయాలి తప్పితే మీకు వీలైతే ఒక సలహా ఇవ్వండి. ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పండి, మీరు కూడా ఏదైనా ఒక చెప్పాలనుకుంటే చెప్పండి, దాని ప్రకారం చేద్దాం అని కూడా చెప్పిన వ్యక్తులు కూడా మీరు ఇది చేస్తూ హేళన చేస్తూ మీ వాళ్ళతో మాట్లాడిస్తూ ఈరోజు దుర్భాషలాడే పరిస్థితి చేస్తున్నారు. మీరు ఎవరిని వదిలిపెట్టారండి? ఆడవాళ్ళని హీనంగా మాట్లాడే దగ్గర నుంచి ఇంట్లో ఉన్నట్టు గుట్టుబట్టుగా ఇంట్లో సంసారం చేసుకున్న లేడీస్ ను కూడా మీరు తీసుకొని వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా నవ్వుతూ మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు. దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తులు మీరు. మీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేకపోతే ఇన్ని కోట్ల ఆంధ్రులకి ఏం న్యాయం చేస్తారు? ప్రజలకి ఏమి ఇది చేస్తారు? సో కాబట్టి మీరు ముఖ్యమంత్రి అవ్వాలనే కాన్సెప్ట్ మర్చిపోండి. మీరు ఎప్పటికీ అవ్వలేరు. సో ఈ పిచ్చి శాస్త్రాలు కూడా మీరు వదిలేయండి. సో అది చెప్తున్నాను. సో ఏదైనా తప్పు మాట్లాడుంటే సారీ అండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క పూర్వపరాన్ని ప్రజలకు పెట్టి చెప్తున్నారు. సో నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఒక నవ్వు కూడా వస్తుంది నిజంగా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మీరు హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు మా జగనాన్ని తీసుకోపోయి ఉంటే నిజంగా బాగుంటేదండి. ఈరోజు ఈ పరిస్థితి వచ్చుడిపోతుండే, మాకు ఈ కర్మ లేకపోతుండే. హ్యాపీగా ఆంధ్ర రాష్ట్రాన్ని బాబు గారు కూటమి ప్రభుత్వంలో హ్యాపీగా మంచిగా ముందుకెళ్ళిపోతుండేది. ఈరోజు మీరు ఆ రోజు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు ఇంత దారుణాలు జరుగుతున్నాయి. సో ఇది నేను అంటున్న మాట కదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్న మాట. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి. సో అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే, కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు మీరు కూడా మీకు సంబంధించిన సలహాలు కానీ సజెషన్స్ కానీ ఇవ్వండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పడే విధంగా మనం చేయవలసింది ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ యొక్క మైండ్ సెట్ తోనే ఉండండి. డబ్బులు ఇవ్వడం అంటే రేపు పోతాయండి. పోయేటప్పుడు 1 రూపాయి కూడా ఎత్తున పెట్టుకోబోడు ఇవ్వరు కూడా. సో కాబట్టి మీకన్నా చాలా చిన్నదానో పెద్దదానో ఒక విషయం చెప్తున్నా, వినండి. నేను విన్న ఇలాగే ఉంటానంటే ఆఫ్టర్ నువ్వు చెప్తే నేను వింటానా అంటే సరే మీ ఇష్టం, మీ ఇష్టానుసారంగా పోండి. పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఏదేమైనా సో రాష్ట్రము ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తుంది. ప్రజలు కూడా ఎంతో రేపు రానున్న తరాలు కూడా
ఎంతో అభివృద్ధి చెందుతూ వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో కూడా ముందుకు వెళ్తాయి. బాబు గారి మీద నమ్మకం ఉంది. సో కాబట్టి ఇలాంటి ఉడత బెదిరింపులు, ఇలాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు కూడా ఎవరు అదురు బెదురు పడరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే మానుకోండి ఇలాంటి శాస్త్రాలు. మీ వాళ్ళని కూడా మాట్లాడడం, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై అమరావతి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.